We enjoyed a lot, sir. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. పిఎన్ కనకరాజు మూవీ రివ్యూ. యాక్చువల్ గా మూవీ ఫ్రైడే అంటే రేపు రిలీజ్ అవ్వాలి, కానీ మూవీ మీద గట్టి నమ్మకంతో ఖచ్చితంగా మనం హిట్ కొట్టేస్తామని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అయితే ఈ రోజు అయితే పెయిడ్ ప్రీమియర్స్ అయితే వేసేసారు. నేనైతే 7:15 PM షోకి అర్జున్ థియేటర్ లో అయితే మూవీకి అయితే వెళ్ళాను. ఇంకా ఫైనల్ గా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ. చాలా రోజుల తర్వాత నేను కడుపు బాగా నవ్వుకున్నాను మూవీ చూసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థ్యాంక్స్ టు సత్య గారు. ఎందుకంటే మనకి బ్రహ్మానందం గారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఎంతలాగా మనం నవ్వుకుంటామో, సేమ్ ఆఫ్టర్ నాకైతే బ్రహ్మానందం గారి తర్వాత సత్య గారి ఎక్స్ప్రెషన్ చూస్తేనే నవ్వు వచ్చింది. ఈ మూవీలో సెకండ్ హీరో అండ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అని సత్య గారిని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మూవీ రిలీజ్ కు ముందు వరుణ్ తేజ్ గారు ఒక మాట అయితే అన్నారు, మెగా ఫ్యామిలీలో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తా అని చెప్పేసి గట్టిగా అయితే మాట అయితే చెప్పారు. ఆ మాటను అయితే ఖచ్చితంగా నిలబెట్టుకున్నారని నేను చెప్తాను. ఎందుకంటే మూవీ మాత్రం మిమ్మల్ని అయితే ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఇంకా లేట్ ఆలస్యం ఎందుకు, మూవీ గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడేసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ యశు. కొత్తగా ఉన్నట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. మనం ఖచ్చితంగా 500 సబ్స్క్రైబర్ ఫాస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నాం. మూవీ నాకెందుకు అంత బాగా నచ్చిందంటే, మూవీలో కామెడీ అనే మాత్రం వల్గర్ కామెడీ అయితే లేదు. అక్కడక్కడ మనకి చాలా హెల్దీ కామెడీ అని అయితే ఉంటది. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా మనకి కామెడీ జనరేట్ చేయటంలో మేర్లపాక గాంధీ గారు అయితే చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత నుంచి సత్య గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి మీకు సినిమా ఎండింగ్ లో కూడా మీకు ఆ కామెడీని అయితే సత్య గారు అయితే బాగా జనరేట్ చేశారు. రీసెంట్ ఈ యొక్క కమీడియన్ ఈ మూవీలో అయితే చాలా బాగా ఉపయోగించుకున్నారు. మేర్లపాక గాంధీ గారు రైటింగ్ అయితే చాలా బాగుంది. విటివి గణేష్ గారిని, బుల్లిరాజు గారిని, సత్య గారి నాన్న క్యారెక్టర్ చేశారు. తను కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ప్లాట్ ఏందిరా అంటే, వరుణ్ తేజ్ గారి ఒంట్లోకి ఒక దెయ్యం వచ్చేసింది, ఒక కొరియన్ దెయ్యం వచ్చేసింది. ఆ దెయ్యం ఎలా వచ్చేసింది, మళ్ళీ వరుణ్ తేజ్ గారు కొరియా ఎందుకు వెళ్ళారు, అసలుకి దెయ్యానికి వరుణ్ తేజ్ గారి సంబంధం ఏంది, దెయ్యం బ్యాక్ స్టోరీ ఏంది అనేది మూవీ ప్లాట్. ఈ ప్లాట్ మీద మేర్లపాక గాంధీ గారు అయితే చాలా బాగా కామెడీ ప్లస్ హర్రర్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా మెయిన్ గా ఈ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాజిటివ్స్ వచ్చేపాటికి వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అండ్ సత్య గారి కామెడీ. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎందుకన్నానంటే, వరుణ్ తేజ్ గారు ఆ స్లాంగ్ ఏదైతే ఉందో అనంతపురం స్లాంగ్ చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. అండ్ మీకు ఎక్కడా కూడా కొంచెం తేడా అనిపించదు. అండ్ ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే వరుణ్ తేజ్ గారు చాలా మంచి స్టోరీని అయితే ఖచ్చితంగా ఎంచుకున్నారని అయితే నేను చెప్తాను. అండ్ బీజియం వచ్చేప్పటికి తమన్ గారు అయితే అసలు గుల్లా కొట్టారు. ఓజీ తర్వాత అలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ కొట్టారు. మెయిన్ గా ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ కొరియన్ బీజియం ఉండిద్దండి, మీకు మంచి సౌండ్ ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళండి, మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. నెక్స్ట్ సత్య గారి గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, ఎంత చెప్పినా తక్కువ. మెయిన్ పిల్లర్ అండి ఈ మూవీకి వచ్చి, మెయిన్ పిల్లర్. మీరు ఆయన స్టేజ్ సినిమా స్క్రీన్ మీద కనపడితే చాలు మీకు నవ్వులు వర్షం, అంతగా నవ్విస్తారు మిమ్మల్ని అయితే ఖచ్చితంగా. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చేప్పటికి బుల్లిరాజు గారు అండ్ విటివి గణేష్ గారు వస్తారు. చాలా రోజుల తర్వాత వీళ్ళు రిపీటెడ్ పేరు అయితే వచ్చేసింది, కానీ ఈ మూవీలో అయితే ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగించుకున్నారు. అండ్ రితికా నాయక్ గారిని కూడా చాలా బాగా వాడుకున్నారు. చాలా బాగా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఒక మంచి హీరోయిన్ రోల్ పడాల్సిందే పడింది. ఇంకా సాంగ్స్ వచ్చేపాటికి ఓపెనింగ్ సాంగ్ అండ్ మధ్యలో ఒక సాంగ్ తప్పితే మీకు అంత గుర్తుండిపోయే సాంగ్స్ అయితే ఏమీ లేవు. మెయిన్ గా ఈ మూవీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ చెప్పుకోవాలంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని ఉంటది. ఆ ట్విస్ట్ అనేది మాత్రం ఎవరు అయితే రివీల్ చేయమాకండి. మీరు ఆల్రెడీ చాలా మంది గెస్ చేసి ఉంటారు. ఎందుకంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం వీళ్ళే అని చెప్పేసి 1 or 2 గెసెస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు గెస్ చేయొచ్చు. అండ్ చివరిలో కొన్ని ఏఏ షార్ట్స్ అయితే వాడారు, చాలా సక్సెస్ఫుల్ గా వాడారనిపించింది. నాకైతే లిటరల్లీ చాలా బాగా నచ్చింది. ఏఏ అని అయితే చాలా బాగా వాడారు. ఎవరు దయచేసి ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే ఎవరు స్టోరీస్ లో కానీ వీడియోస్ లో పెట్టమాకండి. ఖచ్చితంగా ఒక హై అయితే ఇచ్చింది థియేటర్ లో అయితే. ఇంకా నెగిటివ్స్ గురించి వచ్చి మాట్లాడేసుకోవాలంటే, మీకు స్టార్టింగ్ ఒక 10 minutes కాస్త కొంచెం స్లైట్ తేడా కొట్టినట్టు అనిపించింది, కానీ దాని తర్వాత చాలా బాగుంది. అండ్ కొన్ని మీకు ఇంటర్వెల్ దగ్గర మీరు చాలా మంది సినిమాని మాకు లాజిక్స్ తోనే సినిమా కావాలి అంటే మాత్రం వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎలారా ఇది జరిగింది అని చెప్పేసి. సినిమా మీద లిబర్టీ కొంచెం తీసుకోవచ్చు అంటే ఈ సీన్ అయితే, ఆ కామెడీ సీన్స్ ఆ సినిమా మొత్తం బాగుండటం వల్ల చాలా మంది సైడ్ ట్రాక్ చేసేస్తారు ఈ నెగిటివ్ వచ్చేపాటికి. ఓవరాల్ గా అయితే మూవీలో కొన్ని లాజిక్ సీన్స్ మిస్ అయినప్పటికీ మీరు పెట్టిన 150 రూపీస్ టికెట్ 175 అయితే 175, 150 అయితే 150 పెట్టిన టికెట్ కి అయితే ఖచ్చితంగా అయితే న్యాయం జరిగింది. సినిమాకి అయితే ఖచ్చితంగా చూసేయండి. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ గారు అయితే కంబ్యాక్ అయితే ఇచ్చేశారు.
అండ్ మెగా హిట్ స్టిక్ అయితే అండ్ కంటిన్యూ అయితే జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 3.5. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత చాలా కడుపు నవ్వుకున్నాను సినిమాని చూసి. అయితే మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బై బై. ఖచ్చితంగా కొత్తగా వచ్చి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి.